నమస్తే, నేను శివప్రసాద్ అవటిపల్లి. ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఉన్నారంటే ఉన్నారు, చక్కగా అన్ని పార్టీల హిందువులు ఉన్నారు తప్ప సనాతన ధర్మం ఆచరించే హిందువులు లేరని చెప్పాలి. మీరు చూసినట్లయితే విపక్షంలో ఉన్నప్పుడు స్వపక్షం మీద ఏదైతే ప్రభుత్వం మీద మీరు ఈ దేవాలయాల భూములు కొట్టేస్తున్నారు, ఆ దేవాలయ భూములు కొట్టేస్తారని చెప్పేసి ఇక హిందువుగా కష్టపడే వాళ్ళకి ఒప్పందిస్తూ ఉంటారు. అదే ప్రభుత్వంలో వచ్చేపాటికి వీరు చక్కగా సైలెంట్గా ఉంటారు. అదే మరి విపక్షం వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద బురద జరుగుతూ ఉంటారు. ఈ విధంగా మనం పార్టీలుగా విడిపోయి మన పూర్వీకులు తాత నుంచి వచ్చే ఆస్తుల్ని, దేవాదాయ ధర్మశాఖ భూముల్ని మనం ఈ విధంగా కోల్పోతూ ఉన్నా సరే కళ్ళప్పగిస్తూ మనం చూస్తూ ఉంటాం. ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించారా? కలిసి ఉంటే మనం నిలబడతాం, విడిపోతే పడిపోతాం. అది ఏ పార్టీ అయినా సరే మనం తప్పు చేస్తున్నప్పుడు, మన ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు తప్పకుండా మీరు ముందుకు రావాలి. అలాగే మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి, మన దేవాలయ ఆస్తులను కూడా మనం కాపాడుకోవాలి. అంతే తప్ప మనం ప్రభుత్వంలో ఉన్నామని చెప్పేసి ఆ భూములను వదిలేయకూడదు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి ఆ భూముల మీద మనం గొడవ చేయకూడదు. మనం అందరం కలిసికట్టుగా మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి, కాబట్టి ఇప్పటికైనా హిందువులారా మేల్కోండి. పార్టీలకు అతీతంగా మనందరం ధర్మం కోసం, దేశం కోసం పనిచేయాలి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని చక్కగా మన యొక్క దేవాదాయ ధర్మాదాయ భూముల్ని, మన దేవాలయాల్ని కాపాడుకుందాం, మన యొక్క ఐక్యతను చాటుకుందాం.